ఓ వండి రాయ్యాలా సీయ కూర అయితారంగా మరి తినరా అంతా మీ అంత తిని కూర్చున్నారు ఇంకేంది గుర్తుపట్టిరా ఎవరో ఇక మీకు తెలియని మనిషిరా కానీ సరే ఇక ఇవాళ అయితారం వార్తలు నేనే చదువుతున్నా వేసుకోండి ఇక హెడ్లైన్స్ ముందుగాల. దేశమంతా కత్తర ఉట్టిస్తున్న మీడియా, సన్నాసి విన్యాసానికి సంగీత సమర్పణ, ఆకాశంకే లూసిపడ్డ దైవం, మానవ రూపంలో జనసంచారం, తెలంగాణ ముఖ్యమంత్రి పోస్టు ఖాళీ, మాజీ సీఎం నల్లారికి మల్లన్న లేఖ, పొన్నాల లక్ష్మయ్యకు పోలీస్ టోపీ, ఎంపీ రాజయ్య సమర్పణలో ధూమ్ధాం, కిరాక్ బండ్లు కొంటున్న కిరికిరి సార్, మంది సొమ్ముతోని మస్తు జల్సా, లావెగురుతున్న లగడపాటి, డోల్ బజాయిస్తున్న ఉండవల్లి, బాసాన్లు దోముతున్న కోతి, కూరగాయలు కొనుక్కొస్తున్న కుక్క. టీవీలలో కనబడేందుకు కొంతమంది గమ్మత్ చేస్తుంటారు. ఇంత పనులు చేసుడో, ఎవ్వరు చేయని జిమ్మిక్కులు చేసుడో, ఏదో ఒకటి మొత్తం మీద టీవీలలో పడే పని అయితే చేస్తారు. కానీ మన పొన్నాల లక్ష్మయ్య సార్ టీవీలలో కనబడేందుకు విచిత్రమైన పనులు చేస్తుంటాడు. ఈయన సోపతికి ఇంకోసారి కూడా జతగట్టి అట్లనే చేస్తున్నారు. ఇంతకీ వీళ్ళు ఏం చేసిరో చూడుండ్రి. వరంగల్ జోగి బ్రదర్స్ మళ్ళా సర్కస్ ఆడినరు. అగో వరంగల్ జోగి బ్రదర్స్ ఎవరని మళ్ళా మామూలునే అడిగారు. మీ మంత్రి గారు పొన్నాల లక్ష్మయ్య, ఎంపీ గారు రాజయ్య, ఇద్దరు కామెడీ కింగులే. ఏ పని చేసినా నలుగురు నవ్వుకునే పనే చేస్తారు. ఇక నిన్న పొన్నాల లక్ష్మయ్య గన్ను చేతిలో పట్టుకొని గమ్మత్ చేసిండు. తుపాకి చేతిలో పట్టుకొని కాల్చతట్టు బెదిరించిండు. నెత్తికి టోపీలు పెట్టుకున్నాడు. ఇగో అన్నీ చూపించుకుంటా పోటోలకు పోజిస్తున్నాడు. అప్పుడే నవ్వుతుంటాడు, అప్పుడే ఇగిలిస్తుంటాడు. మొత్తం రాష్ట్రానికి ఐటీ మంత్రి కొలువు కొనసాగుతుండగానే వరంగల్ జిల్లాకు హాస్య మంత్రి బాధ్యతలు అదనంగా చేస్తున్నాడు. ఇక ఇంకొక రాజాలు ఎంపీ రాజయ్య సారు. రాజిగబోరే రాజిగా అని పాట చెవులో పడితే చాలు వేస్తూనే ఉంటాడు గంతు. ఏ తాత మళ్ళొకసారి చూసిండ్రా వయసు పోరన్ లెక్క ఎట్లెగిరి దుంకుతున్నాడో. కాంగ్రెస్లోకి వెళ్ళి జర్ర అయితే జారిపోతుండే. ఎట్లా మిగిలిపోయిండో ఏమో కానీ అప్పటి సంధి ఇవే గంతులు ఇవే దుంకులు. గా నడమ ఎవరికో కావలిచ్చుకొని పోయి కూలబడ్డాడు. అది యాది లేనట్టుంది. మళ్ళా ఎగురుడు సురువు చేసిండు. కానీ ఎంత గమ్మత్ చేస్తున్నారు చూడు. వీళ్ళు పబ్లిక్ ఏమన్నా సేవ చేస్తున్నారా అంటే ముందుగాల ఈ నవ్విచ్చే సేవనే అనుకుంటున్నారు వరంగల్ జనమంతా. నిధులు దేకున్నా కానీ నవ్వులు మాత్రం పండిస్తున్నారు. ఎంతైనా పొన్నాల పోజులకు, రాజయ్య గంతులకు రాష్ట్రం అంతా ఫిదా అయిపోయింది కదా. అయినా మీకేం సారు, మీరు ఈసారి ఓడిపోయినా ఇవి చేసుకోనన్నా బతకొచ్చు తీయండ్రి అని అంటున్నారు ఫ్యాన్స్. మా అభిమాన నేత కిరణ్ కుమార్ రెడ్డి సార్ అంటే నాకు ఎంత ఇష్టం మీకు ఎరికే కదా. రోజు పొద్దుగాల ఆయన ఫోటో చూడండి నేను ఇంట్లోకి బయటికి వెళ్ళా. ఆయనకు నాకు అటువంటి సోపది. మరి ఆయన అంటే మస్తు ఇష్టం నాకు. మరి నేనంటే కూడా సార్కి ఇష్టమే. అందుకనే ఈ నడమ సోపతి కలిసింది. మొన్న చెడిపోయా కదా ఒక తాన, మళ్ళా ఈ నడమ కలిసింది. అందుకనే ఉత్తరం రాసిన సార్కు. ఏం రాసిన అనేది మాత్రం ఇప్పుడే అడగకుండ్రి, అలా చూసుకోరి. శ్రీయుత గౌరవనీయులైన తెలంగాణ అపద్ధర్మ ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారికి మీ అభిమాని తీన్మార్ మల్లన్న రాస్తున్న ఉత్తరం. ముచ్చట అస్సలు ముచ్చట చెప్పినందుకు అభినందనలు. అయ్యా, అసెంబ్లీకి వచ్చే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర బిల్లును తమరు అడ్డుకుంటామని మీ ఉద్యోగ సంఘాలకు హామీ ఇచ్చిండ్రట. ఇందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. మీరు తెలంగాణ ప్రాంతానికి ముఖ్యమంత్రి కాదన్న విషయం కరాఖండిగా చెప్పేసినందుకు మీకు తెలంగాణ తల్లి కాళ్ళు గడిగి నెత్తిల తల్లుతున్నాం. ఈ ముచ్చట్ను మీ ఆస్థాన మంత్రి ఆనంద్ గారు చెప్పిన వెంటనే తెలంగాణ పేద ప్రజలంతా ఎగిరి గంతేసిండ్రు. మేము ఒక్క మాటగానే ఉన్నాం. శాసనసభలో ఇది తీర్మానం రూపకంగా కానీ బిల్లు రూపకంగా వచ్చినప్పుడు దీన్ని అడ్డుకోవడానికి మేము మాత్రం వెనకాడమని చెప్పి ముఖ్యమంత్రి గారు స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది. ఉన్న ముచ్చట చెప్పినందుకు మీకు శతకోటి నమస్కారాలు సారు. అయ్యా కిరణాలు, ఇక మీరు ఇయ్యాలటి సంధి తెలంగాణ ప్రజలకు అన్యాయం జరిగిందని బటెవాయి ప్రేమలు ఒలకబోసి బాధపడకండి సార్. ఎందుకంటే మీకు తెలంగాణ అన్నా అక్కడి ప్రజలన్నా నచ్చదు కాబట్టి వారిపై మీ దొంగ ప్రేమాభిమానాలు చూపించొద్దని మనవి. అట్లనే ఇక తెలంగాణ ప్రజలకు కూడా మల్లన్న మనవి చేస్తున్నది ఏంటంటే
మీకు ఇయాలటి సంధి ముఖ్యమంత్రి లేడన్న ముచ్చట గమనించుకోండి. తెలంగాణను అనాథను చేసి కిరికిరి రెడ్డి గారు సీమాంధ్రకు తరలి వెళ్ళిపోయినరు కాబట్టి కొత్త ముఖ్యమంత్రి వచ్చే వరకు కిరణ్ కుమార్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా ఎట్టి పరిస్థితిలో భావించకూడదని మనవి చేస్తున్నాను. ఒకవేళ ఏదన్నా అనుకునేది ఉంటే కిరణ్ కుమార్ రెడ్డి గారు పక్క రాష్ట్రం ముఖ్యమంత్రిగా గుర్తించగలరు. అట్లనే మన తెలంగాణ మంత్రులు జానాలు రాజాలు వీలైతే పాల్వాయి ఇంకోవాయి ఎవరన్నుంటే ముందుగాల ఈ తెలంగాణ ముఖ్యమంత్రి కుర్చీ ఖాళీని భర్తీ చేయండి. పబ్లిక్కు పరిపాలన అవసరం ఉన్నది కాబట్టి మా మాటలను మన్నిస్తారని ఆశిస్తున్నాం. ఇట్లు మీ తీన్మార్ మల్లన్న. మన ఇళ్ళల్లో ఎవరు తిన్నా తలే ఆలు గడుకుంటందుకే గాయ అవుతుంటారు. ఇటున్న పుల్ల తీసి అటు పెట్టరు కొంతమంది. ఇక ఇంట్లో యాష్టపడ్డ ఆడోళ్ళు నీకంటే నోరు లేని జంతువులే నయమయ్యా అని తిడుతుంటారు. ఇక మీదికేనా చెప్పినవుతి మరి అవిటితోనే పని చేయించుకోకపోయినావని ఓ డైలాగ్ కొట్టి ఇంత తిని గిన్నెడ వారేసి వెళ్ళిపోతారు. అటువంటి వాళ్ళు జర బాగా చూడుండ్రి ఈ ముచ్చట. ఇగో ఈడ కండ్ల పడుతున్న కోతిని చూడుండ్రి, మంచిగా బాసాన్లు తోముతున్నది. వాళ్ళు ఇంత పెడితే తింటది, ఇటువంటి పనులు చేస్తుంది. తోమే కోతి ఆ బుర్సేసి ఒకసారి మా వాళ్ళు చూస్తారట. ఎంత బుద్ధిగా పనిచేస్తున్నది. ఇటువంటి కోతి ఒక్కటి ఉంటే మంచిగుండా అనిపిస్తలేదు. ఇంకా కోతినే ఏం చూసిండ్రు, ఇగో సింపాంజీని చూడుండ్రి. కోతి అన్న తోముడు ఒక్కటే చేస్తున్నది కానీ ఇది కలుపు తీసుడు తూడుసుడు నీళ్ళెత్తిపోసుడు అరే ఇక చూడుండ్రిగా. అప్పుడే అయిపోయింది అనుకునేరు. ఇగో ఇంకో కుక్కున్నది, ఇది పొద్దుగాల లేచిన కాడికి వెళ్ళి మొదలు పెడితే మనుషులు చేయలేని అన్ని పనులు చేస్తుంది. లేచి ఇగో ఇట్లా పాల చెంపు పట్టుకొని ఇంటి వాళ్ళకి పాలు తెస్తుంది. బాసాన్లు బిందెలన్నీ జారట్లేస్తుంది. రోజు పొద్దుగాల చెర్లకు పోయి తానం చేసి వస్తుంది. ఇక పనేం లేకపోతే టీవీ రిమోట్ తీసుకొని కుర్చీలో కూర్చొని టీవీ చూస్తుంది. ఇక టీవీ చూసుడు కూడా బోర్ కొట్టేనంటే ఆయనతో పోరగాళ్ళతో కలిసి క్రికెట్ ఆడుకుంటుంది. ఇక తినే టైం వరకల్లా ఇట్లా గిన్నె తెచ్చుకుంటుంది. అందులోనే ఇన్ని పాలు పోయంగానే తాగి మళ్ళా గిన్నె తీసుకుపోయి దాని ఇంట్లో పెట్టుకుంటుంది. ఇక జరంత చిట్టి మీద వస్తువులు రాసి బుట్టలు వేస్తే దుకాణంలోకి పోయి సరుకులు కూడా తీసుకొస్తుంది. ఇక వాళ్ళ ఇంట్లో సెల్ ఫోన్ కూడా మోగిందే అనుకో తీసుకొచ్చి ఇస్తుంది ఎత్తుమని. ఇక ఇంటి పనులే కాదు మంచిగా యజమాని బండి ఎక్కి బాయికాడికి కూడా పోతుంది. నడుమేడన్న దుకాణంలోకి పోయి గిది కొనుకరాపో అంటే కొనుక్కొస్తుంది. బాయికాడ దిగి టిఫిన్ తీసుకుపోయి కొట్టంలో పెడుతుంది. ఇక బాయికాడ పని అంతా చేస్తుంది. చూడుండ్రి, తిన్న తట్టి తీయకుండా తిరిగేటోళ్ళ కంటి ఇవి నయం కాదా? ఇదన్నమాట. ఇటువంటిది ఒక్క కుక్కుంటే చాలా అనిపిస్తలేదు. చిన్నప్పటి సంధి అలవాటు చేస్తే అన్ని ఇట్లనే తయారవుతాయి. మీరు కూడా ప్రయత్నం చేయండి. మరి పొలిటికల్ కామెడీ కింగ్ లగడపాటి రాజగోపాల్ సార్ మళ్ళొక గమ్మత్ చేసిండు. ఇక ఆయన గమ్మత్కి ఇంకొక ఆయన గమ్మత్ కూడా సోపతైంది. ఇద్దరు కలిసి ఏం గమ్మత్ చేసిండ్రో ఎరికేనా? లవకుశ ఏషం కట్టి రాష్ట్రంలో ఉన్న భక్తులందరినీ తైతక్కలు ఆడిచ్చిర్రు. గాళ్ళు ఏషాలు ఎందుకు వేస్తారు? మంచిగా ఇద్దరు ఎంపీలు కదా అని అనుకోకుండ్రి. వాళ్ళు ఎంపీల పోస్టుల కంటే ఏషాల పోస్టులనే మంచిగా సెట్ అయినరు. చూడుండ్రి మీరు కూడా. లగడపాటి రాజగోపాలం సారు మళ్ళా లాగేగజెక్కిండు. తెలంగాణ సీమాంధ్ర ఉద్యమంలో ఎన్ని ఆటలు ఆడానో అన్నీ ఆడి ఆఖరికి హైకమాండ్కు రంకు ఒప్పందం ఒకటి అంటగట్టిండు. తెలంగాణ మీద కాంగ్రెస్ పార్టీ ఇంకొక పార్టీ రహస్యంగా ఒప్పందం చేసుకొని విభజన చేస్తున్నాయి, ఇది మంచి పద్ధతి కాదని మళ్ళా నీతుల కోతలు కోస్తున్నాడు. ఒక్క ముచ్చట చెప్పు, కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీతోని రహస్య పొత్తు పెట్టుకున్నదని మనసులున్న మాట గక్కినవు. అదే టీఆర్ఎస్ పార్టీతోని 2004లో పొత్తు పెట్టుకొని 2009లో సపోర్టు తీసుకొని నిన్ను ఎంపీని చేసినప్పుడు రహస్యం కాదా? అంటే నువ్వు ఎంపీగా గెలిచేందుకు ఏ కొంపలైనా సంసారం చేయొచ్చు, కానీ పబ్లిక్కు న్యాయం చేసేందుకు ఏదైనా చేస్తే తప్పు అవుతుంది. ఏడనేడిసినవు ఈ బటెవాయి మాటలు? ఇంకేమంటాడు, సీమాంధ్రోళ్ళందరినీ అవిటి బిడ్డలను చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ అట. మరి సిద్ధులు 60 ఏళ్ళకెళ్ళి తెలంగాణ వాళ్ళు ఇట్లే అవిటి బిడ్డలు కాలే, ఇయ్యాల యాదకొచ్చిన అది నీకు? నీ నెత్తి మీద కాకిరెట్ట. మాటలు మాట్లాడితే ఒక తరీకతో మాట్లాడాలి. గిట్లుంటా అరమ్మయ్యాడనన్నా. ఇక ఈయన ఇట్లుంటే ఇంకొక ఆయన ఉండవాలి గురువయ్య. ఈయన కూడా సేమ్ టు సేమ్ ఇల్వా మానం అన్నీ ఇడిచిపెట్టి మాట్లాడుతున్నాడు. తెలంగాణ రాష్ట్రం ఇస్తేనట సోనియా గాంధీ అమ్మ చరిత్రలో పెద్ద తప్పు చేసినట్టు అవుతుందట. హో, ఆయల భువనగిరిలో సభ పెట్టినప్పుడు సోనియా గాంధీ అమ్మ తెలంగాణ ఇస్తామని హిందీలో చెప్తే నువ్వే కాదు తెలుగులో తర్జమా చేసి చెప్పింది. ఆయల ఒప్పైన ముచ్చట ఇవాళ తప్పైన అది. అంటే మీ పెయ్యికి ఏం కానంతసేపు తెలంగాణ ఇయ్యాలంటారు, ఇచ్చినాక అట్లెట్లు ఇస్తారంటారు. మనసులేనా మీరు? హైకమాండ్ని ఇలా తిట్టబడితిరి,
వాళ్ళు ఇచ్చిన సీట్లు తీసుకొని వాళ్ళు పెట్టుకున్న పొత్తులతోని కాదు మీరు గెలిచింది. హైకమాండ్ ఒప్పించే తెలివి లేక ఇట్లా తిరితిరి మాటలు మాట్లాడుతారు. పెద్దోళ్ళని ఎట్లా మెప్పియాలనో తెలియకపోతే తెలంగాణ ఎంపీలను అడుగుండ్రి, నేర్పిస్తారు. మీ లెక్క చేయలే వాళ్ళు. హైకమాండ్ను వేడుకున్నారు కానీ ఎన్నడూ తిట్టలే. అందుకే వాళ్ళ మాట మన్నించిండ్రు కేంద్రం వాళ్ళు. మీరు బద్మాసులు కాబట్టి దూరం కొట్టిండ్రు. దేవుణ్ణి చూసిరా మీరు ఎన్నడనా? అంటే పోటు వల్ల కాదు, నిజంగా చూసిరా అంటున్నా. కళలో కూడా కాతి నిజంగా ఎప్పుడన్నా మీ కళ్ళ ముంగడ కనిపించిందా దేవుడు? నేను చూసినా, నేనే కాదు చాలామంది చూసిరు, కానీ ఆయన దేవుడు అని ఎవరు గుర్తుపట్టలే. మొత్తం మీద జర ఎందుకో నాకు జర వెళ్తురు ఎక్కువగా అనిపించేసరికి అమ్మాయిన దేవుడే అని పట్టుకొచ్చిన ఇయ్యాల. చూస్తారా మీరు కూడా? చూడుండ్రిగా. ఇగో ఈయననే ఆ దైవదూత. పిలిచిన పేరంటంలా చాలా తక్కువగా అనిపిస్తాడు. సహజ దైవాజ్ఞుడిగా ప్రపంచ ప్రజలకు సుపరిచితుడు. స్వామివారి దినచర్యను ఒకసారి గదిలిస్తే ఇదిగో ఊరు నిద్ర లేవక ముందుకే కార్యాలేడున్నాయో అరుచుకుంటాడు. అందరికంటే మొదలే వచ్చి కూర్చుంటాడు. అన్ని కార్యాలల్లో ప్రత్యేక అతిథి గారు ఈయన. వేదికను అలంకరించమని ఎవ్వరు కోరకున్నా భక్తుల మనసు ఎరిగిన వ్యక్తిగా ముందే వచ్చి వేదిక మీద ఆసీనులైతారు. ఇక ఆ తర్వాత భక్తజనులందరికీ ఈ రూపాల్లో దర్శనమిస్తుంటాడు. ఇక తన ముందు ఎప్పుడూ మీడియా ఉండేలా తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. అడ్డు వచ్చిన వారిని ఇలా జరిపే ప్రయత్నం చేస్తారు. ఎవరైనా ఫోటోలు దిగుతుంటే ఇలా మధ్యలోకి సవినయంగా విచ్చేస్తారు. ఇక ఎవరైనా విఐపీలు వచ్చినప్పుడు ఇలా లేచి కౌగులించుకునే ప్రయత్నం చేస్తారు. కానీ దైవ సమానులను తాకలేక విఐపీలే ఇలా వెళ్ళిపోతూ ఉంటారు. ఇలాంటి గొప్ప అనుభూతులు ఎదుర్కొన్న దైవాంశ ఆజ్ఞ గారిని ఇప్పుడు పరిచయం చేసుకుందాం. సార్ నమస్కారం. మీ భక్తులను ఉద్దేశించి ఏమైనా ముచ్చట చెప్పదలుచుకున్నారా స్వామి? కళారంగం మాత్రమే సమాజంలో చైతన్యాన్ని కలిగించే అవకాశం ఉంది. అంటే ఎలాంటి కళారంగం అయ్యా? ఒక్క నిమిషం కాదు. చిచి, అబ్బో దీనికేం తక్కువ లేదు. కానీ ఇవాళ సమాజంలో పాశ్చాత్య సంస్కృతి బాగా ప్రవహిస్తుంది. అది చాలా గర్హనీయం. అవును సారు, పాశ్చాత్యం వాళ్ళు బాత్రూంలోకి పోతారు, మనం మాత్రం ఆరు బయటే కానిస్తాం. కరెక్టే, ఆ సంస్కృతి వేరు, మన సంస్కృతి వేరు. ఏంది మహాప్రభు అట్లా చూస్తున్నావు? గత 30 సంవత్సరాల కాలం నుంచి సాంస్కృతిక కళారంగాలకు అనుబంధంగా భగవంతుడి యొక్క ప్రేరణ చేత నాదైన రీతిలో సేవ చేయటం ఆనవాయితీ జరుగుతుంది. ఆహ్వానం లేని సేవలేనా? ఆ పరంపరలో 1983 నుంచి నా జైత్రయాత్ర ప్రారంభమైంది. అది అట్లా విస్తరించి వాళ్ళ ఆంధ్రదేశంలో అటు క్రీడా రంగానికి, అటు రాజకీయ రంగానికి ఎక్కడైతే మంచి చేస్తారో, సోషల్ అవేర్నెస్ ఎక్కడ ఉంటుందో అక్కడ దైవక్షంగా ఉంటాడనేటువంటి భావన ఉంది. అంటే మీరు నేర్చుకునే తందుక మందికి చెప్పేతందుకు పోతారా? నవ్విన కాడికి చాలు. కానీ ఇప్పటిదాకా ఎన్ని పిలువని పేరంటే అలాగ పోయినావు స్వామి? ఆ పరంపరలో ఆంధ్రదేశంలో, దక్షిణ భారతదేశంలో, భారతదేశంలో ఎన్నో వివిధ సాంస్కృతిక సంస్థల యొక్క ఆహ్వానం మేరకు అంతర్జాతీయంగా వెళ్ళటం జరుగుతుంది. భారతదేశం గురించి ఏమైనా చెప్తారా అయ్యా? భారతీయులు పేదవాళ్లే కానీ స్వచ్ఛమైనటువంటి వాళ్ళు. అంటే ఎట్లా? ఒక్క నిమిషం కాదు. అయ్యో మళ్ళీ అదేనా? వద్దులే, అర్థమైంది. డాక్టర్ కే పాల్ గారు ఎంతో మంది కోసం ప్రేయర్ చేసిండు. మరి మీరు? ప్రెసిడెంట్ అమెరికా రీగన్ కూడా ప్రిడిక్ట్ చేయడం జరిగింది. వారే వా, ఇంతేనా? ఇంకేమైనా ఉన్నదా? నా అదృష్టం ఏంటంటే నేను మదర్ థెరెసా తోటి ఒక రోజంతా నేను గడిపానండి. ఓరే నాయనో, ఇక నా వల్ల కాదురా దేవుడు. యునైటెడ్ జర్మనీ అని, సౌత్ కొరియా, నార్త్ కొరియా యునైటెడ్ అని చాలామంది అంతర్జాతీయ వేదికల ద్వారా. అయ్యో, ఆ పరంపరలో నేను భారతదేశంలో 80% దేశాలు తిరిగాను. ఏంది? ఆ పరంపరలో నేను భారతదేశంలో 80% దేశాలు తిరిగాను. భారతదేశంలో కూడా 80% దేశాలున్నాయా? వద్దు మహాప్రభు వద్దు, ఇక తమరి దివ్యలీలలు జాలించండి. నెల్సన్ మండేలా గురించి నేను విషయం చెప్పానండి. నయ్యం దలైలామాను కూడా దీవించినలే. దలైలామాను స్వయంగా కలవటం జరిగింది. వారు ఆప్యాయంగా నాతో మాట్లాడటం జరిగింది. చేసినవా? మీరు మామూలు దైవాజ్ఞులు కాదండి. ఎంత అద్భుతమైన మాట! దీనమ్మ జీవితం. పుట్టడం మన చేతిలో ఉంది, గిట్టడం మన చేతిలో ఉంది. ఏంది మహాప్రభు? పుట్టడం బ్రహ్మ రాస్తాడు, గిట్టడం బ్రహ్మ రాస్తాడు. అయ్యా
ఇటువంటి పనులేనా ఇంకేమైనా అలవాట్లు ఉన్నాయా? నాకు వేరే అలవాట్లు లేవు సార్. చాలు స్వామి చాలు, ఇక మీ అవతారం చాలించండి. బాగానే చెప్పినా సూపర్ చెప్పినవు పో, నీకేంది, ఏమన్నా ఉంటే మాకే. మన మానవ రూపంలో మన నడమనే తిరుగుతున్న దైవాజ్ఞ దేవయ్య గారు చూసిండ్రా? అందరు ఒకసారి దండం పెట్టుకోండి సార్కు. పబ్లిక్ను పరిశాన్ చేయాలంటే ఎవరితోనవుతుంది? జర ఆలోచించుండ్రి. యాదికొస్తలేదా? బాగా ఆలోచన చేయండి. సరే ఒక సంధిస్తా. మన అమీర్ ఖాన్ సార్ తీసిండు చూడు ఒక సినిమా పీప్లీ లైవ్ అని, చూసిండ్రా? అందులో లక్షల మంది జనాలను పిచ్చోళ్ళని చేసి 3-4 నెలలు ఆడుకుంటారు చూడు. వచ్చినాయి పాడగానికి టీవీ వాళ్ళు అదే టీవీ వాళ్ళు మళ్ళీ ఏం చేసిండ్రు ఎరికేనా? పీప్లీ లైవ్ కాదు, యూప్లీ లైవ్ చేసిండ్రు. చూడుండ్రి మీరే. దొండ చెట్టుకు అంగూర పండు కాసింది, లొటపి చెట్టుకు గులాబీ పువ్వు పూసింది, అంగూర పండు గుమ్మడికాయ కంటే పెద్దగా కాసింది, పుల్చేరు చెట్టుకు ఆనపకాయ కాసింది. ఇవన్నీ చెప్తుంటే ఎవరికన్నా నమ్మబుద్ధి అవుతుందా? మీరు నమ్మకున్నా నమ్మించేటోళ్ళు మన టీవీలోళ్ళు, పేపర్ వాళ్ళు. కోతిని చూపించి కొండేంగా అంటారు, కొంగని చూపించి ఊరవిష్క అంటారు. ఏమన్నా అంటే మా టీవీలోళ్ళని చెప్తున్నాం కాబట్టి అది కరెక్టే అంటారు. ఏదన్నా కానీ మందికి మంచి చేసుడు ముచ్చటేమో కానీ అదే మందిని పరిశాన్ చేస్తేందుకే ఈ టీవీలోళ్ళు పుట్టినట్టు చేస్తుంటారు. గదే ఊరు ఆ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో పెయ్యి మీద బట్టలు లేకుండా తిరిగే సన్యాసి ఉన్నాడు. ఆయన కట్ట నిద్రపోయినాక కలలకు ఒక రాజు వచ్చిండట. వచ్చి ఏమన్నాడట అంటే, నేను పరిపాలించిన కోటలో 1000 టన్నుల బంగారం దాచిపెట్టినా అని చెప్పిండట. మళ్ళా తెల్లారి కలలకు వచ్చి 1000 కాదు 15,000 టన్నుల బంగారం దాచిపెట్టినా అని చెప్పిండట. ఈ ముచ్చట చాలా మందికి చెప్పిండా సన్యాసి. ఈ బంగారం ముచ్చట ఒక మంత్రి చెవులో పడంగానే సన్నాసి చెప్పిండంటే నిజమే కావచ్చునని తొవ్వుకంసు రుజు చేయించిండట. సన్నాసికి పనేం లేక పండుకొని కలలుగా అంటుంటే ఆ ముచ్చటిని పని పాడలేని మంత్రి తోవుదాం పానిరా అని ఉరుకొచ్చే. ఇదే పెద్ద లత్కోరేచమంటే ఇక దీన్ని జనానికంతా చూపించేందుకు హిందీ టీవోళ్ళు, ఇంగ్లీష్ టీవోళ్ళు గుడారాలు వేసుకొని కూర్చున్నారు ఆడ. వీళ్ళేందో వచ్చిండ్రని చుట్టుముట్టు ఊరోళ్ళు, టీవీలోళ్ళు, ఊరోళ్ళు, పోలీసోళ్ళు, అధికారులు, సన్నాసులు అంతా కలిసి ఆ కోటకు స్వర్ణోత్సవాలు చేస్తున్న దానికంటే ఎక్కువైతుంది జాతర. ఛాయలు అమ్ముకునేటోడు, నాష్టలు అమ్ముకుంటోడు, అన్నం కూరలతో పాటు అన్ని దుకాన్లు వచ్చి కోట దగ్గర కొలువు తీరినాయి. ఇక జాతరే జాతర. పీప్లీ లైవ్ సినిమా చూసిండ్రా? అప్పుడు అమీర్ ఖాన్ తీసిండు చూడు. ఎవడో ఆత్మహత్య చేసుకుంటున్నాడని వాని ఊళ్ళే ఈ టీవీలోళ్ళు పోయి గత్తర లేపొస్తారు. సస్తా అని చెప్పినోడు చెంబట్టుకపోతే కూడా వాడు ఎటు పోతున్నాడని కెమెరాలు పెట్టి ఎక్స్క్లూజివ్ అని పేర్లు వేసుకుంటారు. ఇప్పుడు ఈ కోటల దొవ్వే పనులు కూడా అట్లనే చేస్తున్నారు టీవీ వాళ్ళు. ఇక చూడుండ్రి ఎన్ని టీవీలు వచ్చినాయి, ఎంత హంగామా నడుస్తున్నదో. వీళ్ళ కథ ఇట్లుండని. మరి పురావస్తు శాఖ అధికారులకు ఏమైనా ధమాకు ఉండాలి కదా. సన్నాసి కళ్ళాల బంగారం మెరిచిందని తొవ్వుడు సురువు చేస్తారు. పుట్టుక్కున ఆడ దొరకలేదే అనుకో, ఏం సమాధానం చెప్తారు? ఆడ జాతర చేస్తున్న టీవోళ్ళు మళ్ళా లైవ్లో శక్తిలు ఉల్టా దింపి మిమ్మల్ని పొడిచి ఇడిచిపెడతారు. అట్లా కాకుండా నిజంగా బంగారం దొరికిందే అనుకో, సాధువులు కూడా నిజమే చెప్తారు. అస్సలు దేవుళ్ళంటే వాళ్ళే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ను రద్దు చేసి సన్నాసుల సంఘం పెట్టిస్తే ఒడిచిపోతుందని ఎత్తిపొడుస్తారు. కేరళ కోటీశ్వరుడు అనంత పద్మనాభ స్వామి గుడిలే బంగారం ఉందని బయటపడ్డది. వెనుకటి సందా రూమ్లల్లో ఏమో ఉన్నదని అనుమానం ఉండే, తర్వాత చూస్తే బయటపడ్డది. ఈడ చూసినోడు లేడు, చేసినోడు లేడు, ఆగమాగం పెంట చేసి ఇడిచిపెట్టిండ్రు సర్కారోళ్ళు, అధికారులు, సన్నాసులు, టీవీలోళ్ళు. పొద్దుగాల లేచిన కాడికి వెళ్ళి ఇగో పూలంటే అగో మేక అని గమ్మత్ చేస్తున్నారు. ఇంకా జరిసేపు ఆగితే ఎవ్వరు తెలివి ఏందనేది బయటపడుతుంది చూడుండ్రి. ఆ సన్నాసి అందరిని బేవకూపులను చేసి వెళ్ళిపోవడం మాత్రం ఖాయం అనుకుంటున్నారు నమ్మనోళ్ళంతా. సన్నాసి అధికారులను, టీవోలను బేవకూపులను చేస్తే ఈ టీవోలు మన పబ్లిక్ను బేవకూపులను చేస్తారు. ఇది గ్యారంటీ. దేశమంతా కత్తర ఉట్టిస్తున్న మీడియా సన్నాసి విన్యాసానికి సంగీత సమర్పణ. ఆకాశంకే లూసిపడ్డ దైవం, మానవ రూపంలో జనసంచారం. తెలంగాణ ముఖ్యమంత్రి పోస్టు ఖాళీ, మాజీ సీఎం నల్లారికి మల్లన్న లేఖ. పొన్నాల లక్ష్మయ్యకు పోలీస్ టోపీ, ఎంపీ రాజయ్య సమర్పణలో ధూమ్ధాం. కిరాక్ బండ్లు కొంటున్న కిరికిరి సార్, మంది సొమ్ముతోని మస్తు జల్సా. లావెగురుతున్న లగడపాటి, డోల్ బజాయిస్తున్న ఉండవల్లి.
బాసాన్లు తోముతున్న కోతి, కూరగాయలు కొనుక్కొస్తున్న కుక్క. చూసిండ్రా ఎట్లున్నాయో వీకెండ్ వార్తలు? మస్తునేలే. ఓ ఏం చూసిరు తాత, ఇంకా బొచ్చెడు వార్తలు ఉన్నాయి, మస్తుగున్నాయి. చూడరు, ఇక పండుగ చేసుకోరు రేపటి నుంచి. ఇవి ఉంటా మరి మంచిది, ముసలాం ఎదురు చూస్తుంది.